చంద్రబాబు అపర చాణక్యుడు గెలుపు కోసం చివరి వరకు పోరాడే లక్ష్యం ఉన్న నేత. గత 5 సంవత్సరాలుగా ఎన్నెన్నో అవమానాలు పడ్డారు. నిండు సభలోనే ఎన్నో విధాలుగా ఆయనను అగౌరవపరిచిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే సహనంతో వ్యవహరించారు. సంయమనంతో ముందుకు సాగారు. చరిత్రాత్మక గెలుపు సాధించారు. ఇప్పుడు చంద్రబాబుకు మళ్లీ ఆ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చింది. ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది. పొత్తులో భాగంగా 17 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తే 16 చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ పరంగా మోడీ మ్యాజిక్ ఫిగర్ను దాటారు. బీజేపీ పరంగా మాత్రం వెనుకబడ్డారు. దీంతో మిత్రుల సాయం తప్పనిసరి అయింది. ఇప్పుడు చంద్రబాబు పాత్ర కీలకం కానుంది. అందుకే చంద్రబాబు గెలిచిన మరుక్షణం ప్రధాని మోదీ నుంచి ఫోన్ వచ్చింది. ఇండియా కూటమికి చెందిన సీతారాం యేచూరి, శరద్ పవార్ ఇలా జాతీయ నేతలంతా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, ప్రభుత్వ ఏర్పాట్లు అయితే చంద్రబాబు ఏ విధంగా ముందుకు వెళ్లనున్నారు? మొత్తానికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సాధించిన విజయంతో చంద్రబాబు నాయుడు డబుల్ జాక్పాట్ కొట్టాడని చెప్పవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న నేపథ్యంలో, ఆర్థిక లోటు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను అమలు చేయడానికే అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటూ ఇంతకాలం అనేక ఊహాగానాలు, చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం అన్నట్టుగా సెంట్రల్లో చంద్రబాబు నాయుడుకు పట్టు దొరికింది. ఇక్కడ ఆయన 16 సీట్లు గెలవడం ద్వారా అందులో అక్కడ బీజేపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోవడంతో మిత్రపక్షాలపైన ఆధారపడాల్సి వచ్చింది. ఈ దశలో జేడీయూ నేత నితీష్ కుమార్ గాని, చంద్రబాబు నాయుడు గాని మద్దతు కీలకంగా మారింది. కేంద్రంలో వారిద్దరు మద్దతు లేనిది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన పరిస్థితి కాబట్టి వాళ్లకు ప్రయారిటీ భారీగా పెరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు కేంద్రంలో దక్కుతున్న గౌరవ మర్యాదలు చూస్తే అది రాష్ట్ర భవిష్యత్తుకు కూడా ఎంతో కొంత మేలు చేసే పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి. నిన్న ఎన్డీఏ పక్షాల మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో చంద్రబాబు నాయుడుకు అధిక ప్రాధాన్యత దక్కింది. అయితే ఇప్పుడు డబుల్ సైడ్ ఆయనకు డిమాండ్ ఏర్పడుతుంది. మరోవైపు ఇండియా కూటమిలో ఉన్నటువంటి అనేక పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి విషెస్ చెప్తూ ఉన్నారు, శుభాకాంక్షలు చెప్పడంతో పాటు మరొకసారి మీరు ఆలోచించండి, కేంద్రంలో నియంత పోకలతో పోతున్న మోడీకి మద్దతు ఇవ్వడం కంటే కూడా ఇండియా కూటమిలోకి రండి, మనము ఒక ప్రజాస్వామిక కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాము అంటూ కూడా ఆయనకు ఇండియా కూటమిలో ఉన్నటువంటి అనేక పార్టీల అధినేతల నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. ఆయన్ను ఇండియా కూటమిలో చేర్చుకోవడం కోసం అనేక విధాలుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎన్నికల కంటే ముందే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా, అది కూడా రాష్ట్రంలో కూటమిగా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇప్పుడు భాగస్వామి కాబోతుంది జనసేనతో పాటు. ఇంత ప్రయాణం చేసిన తర్వాత ఈ దశలో ఆయన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేదు. అయితే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఖచ్చితంగా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి కావలసిన యొక్క డిమాండ్లు నెరవేర్చుకోవడానికి ఇది సరైన సమయము. ఈ పరిణామాల పట్ల అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, అనేక ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ఇంతకాలము విభజన హామీలు ఏవి కూడా అమలు కాలేదు. ఎందుకంటే 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయి మెజారిటీతో రావడంతో ప్రాంతీయ పార్టీలకు ఎక్కడ విలువనివ్వలేదు కదా, కనీసము ఎక్కడ కూడా వాళ్ళని కేర్ చేయని పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి 22 ఎంపీలను గెలిచినప్పటికీ ఆయన కేంద్రంలో మోడీకి జీ హుజూరు అనాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ 22 ఎంపీలకు విలువ లేకుండా పోయింది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడుకు వచ్చినటువంటి 16 ఎంపీలు కేంద్రంలో కీలకం కావడంతో ఇప్పుడు ఆయన ఏ డిమాండ్ కేంద్రం ముందు ఉంచినా కూడా అవన్నీ తప్పక నెరవేర్చాల్సిన అనివార్య పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది, బీజేపీ పార్టీకి వచ్చింది, మోడీకి వచ్చింది. కాబట్టి తద్వారా రాష్ట్రానికి మేలు జరుగుద్ది. అయితే ఇప్పుడు ఎలాంటి ప్రయారిటీ చంద్రబాబు నాయుడుకి అక్కడ ఇవ్వబోతున్నారు? కేంద్ర కేబినెట్ లోకి చంద్రబాబు ఎంపీలు చేరబోతున్నారు. ఇప్పటికే 3 నుంచి 5 డైరెక్ట్ మంత్రి పోస్టులు ఇవ్వడం, కేబినెట్ పోస్టులు, సెంట్రల్ కేబినెట్ పోస్టులు ఇవ్వడంతో పాటు లోక్సభ స్పీకర్ ను కూడా ఇస్తామని వాళ్ళు ఆఫర్ చేశారు. ఇందులో మనకు చాలా లోగుట్టు దాగి ఉంది. ఎందుకంటే స్పీకరు ప్రాంతీయ పార్టీల యొక్క వ్యక్తి అయితే రేపు ఏ కాంప్లికేషన్స్
పార్లమెంటులో వచ్చినా కూడా, ఎందుకంటే పోటాపోటీ మెజారిటీలోనే ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి రేపు ఎటొచ్చినా పరిణామాలు అప్పుడు ఆ స్పీకర్ యొక్క నిర్ణయము లోక్సభలో కీలకంగా మారుతుంది. కాబట్టి ఆ స్పీకర్ స్థానం పైన చంద్రబాబు నాయుడు కన్నేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఖచ్చితంగా స్పీకర్ పదవితో పాటు 3 నుంచి 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలన్నది చంద్రబాబు నాయుడు డిమాండ్. వాటన్నిటికీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో మోడీ కానీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా అంగీకారం తెలిపినట్టుగానే మనకు సమాచారం అందుతుంది. మోడీ కూడా ముందు రోజే ఆయన ప్రమాణ స్వీకారం పెట్టుకుని తర్వాత రోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఆయన స్వయంగా ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రమాణ స్వీకారం రోజే చంద్రబాబు నాయుడు కేంద్రం ముందు పెట్టినటువంటి డిమాండ్లన్నిటి కూడా నెరవేర్చే అవకాశం ఉంది. అయితే ఈ దశలో మరో కీలకమైన విషయం ప్రత్యేక హోదా చర్చకొస్తూ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఆ వేలో మాత్రం ముందుకెళ్తే ఖచ్చితంగా ఏది అడిగినా ఇవ్వాల్సిన పరిణామం ఉంది కాబట్టి అదేదో ప్రత్యేక హోదానే ఇప్పించుకుంటే బాగుంటది అన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఆ వర్డ్ బయటకు వస్తే, ప్రత్యేక హోదా అనే వర్డ్ బయటకు వస్తే అది మళ్ళీ దేశవ్యాప్తంగా కొంత కాంప్లికేటెడ్ అవుతుంది. మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. కాబట్టి అది కాకుండా ఇంకొక మార్గంలో పెద్ద ఎత్తున ఏపీకి నిధులు సమకూర్చడము, వీటిపైన దృష్టి పెడితే, ఎందుకంటే రాజధాని కూడా లేని రాష్ట్రంలో ఈరోజు రాజధాని నిర్మాణం కావాలంటే సుమారు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. అది ఏదో ఒక రూపంలో కేంద్రం నుంచి సాధించుకోగలిగితేనే రాజధాని కళ సాకారం అవుతుంది. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి, నెలవారీగా పేదలకు, వృద్ధాప్యులకు పింఛన్స్ ఇవ్వడానికి కూడా ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించిన నేపథ్యంలో కేంద్రం నుంచి ఆ నిధులుగా తెచ్చుకొని అభివృద్ధి పనులు చేయగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడు తనకు వచ్చినటువంటి సదవకాశాన్ని చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. కేంద్రంలో అడిగే మంత్రి పదవులు కూడా చాలా కీలకమైన పదవులు ఆయన కావాలని కోరుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఈ రోజు రాష్ట్రానికి జీవనాడిగా మారింది. జలశక్తి శాఖ కింద ఉంటది అది. ఆ జలశక్తి శాఖ కింద మనం తీసుకోగలిగితే పోలవరంకు ఇన్ టైంలో నిధులు విడుదల చేసుకోవడంతో పాటు దాన్ని కంప్లీట్ చేయొచ్చు అన్నది ఒక ఆలోచనగా ఉంది. ఇక మరొకటి, కేంద్ర హోమ్ మినిస్ట్రీ కూడా అడిగే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష కేంద్ర హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే సిబిఐ కానీ, ఈడీ కానీ ఇలాంటివి ఉంటాయి. అనేక కేసులతో ముడిపడినటువంటి ఏపీ పాలిటిక్స్ కాబట్టి అందులో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నది ఆయన చేస్తున్నటువంటి ఆలోచన. ఇంకోటి, ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ కానీ ఫైనాన్స్ కానీ ఈ రెండిటల్లో ఒకటైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా కేంద్రం నుంచి ఫండింగ్ రాబట్టే ప్రయత్నమే జరిగితే దాన్ని ప్రతిక్షణం మానిటరింగ్ చేయాల్సింది, ప్రతిక్షణం నిధులు విడుదల చేయాల్సింది కేంద్ర ఆర్థిక మంత్రే. కాబట్టి ఆ పోస్ట్ కింద మనం తీసుకుంటే మనకు రావాల్సినటువంటి నిధులు ఎప్పటికప్పుడు రాష్ట్రానికి వస్తూ ఉంటాయి. తద్వారా రాష్ట్ర అభివృద్ధి చేయవచ్చు అన్నది కూడా చంద్రబాబు నాయుడు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఆయనకు దక్కుతున్న గౌరవ మర్యాదల్లో ఇప్పటివరకైతే ఎలాంటి దోకా లేదు. ఖచ్చితంగా ఆయన చెప్పేటువంటి అన్ని డిమాండ్లకు కేంద్రము తల ఊపాల్సిందే. అయితే వస్తున్నటువంటి ఈ ప్రయారిటీని చంద్రబాబు నాయుడు ఏ విధంగా వినియోగించుకొని రాష్ట్రానికి అత్యధిక మేలు జరిగే విధంగా ముందుకెళ్తాడు అన్న విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తోంది. అలాగే సుదర్శన్, ఒక విషయం, కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో అయితే తొలుత ఏ పథకాలను ప్రభుత్వం అమలు చేసేందుకైతే ప్రభుత్వం కసరత్తు చేస్తోందంట. ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగానే మారింది. ఎందుకంటే తమది సంక్షేమ ప్రభుత్వము, 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు అందించామని ఇంతకాలం చెప్పుకున్నటువంటి వైసీపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. దాన్ని బట్టి ఒక సంకేతం అయితే అందుతూ ఉంది. సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తి పడరు, సంక్షేమ పథకాల అమలు తీరులో అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ అభివృద్ధి విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలి అన్న ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రజానీకం తీర్పునిచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఇప్పటికే సూపర్ 6 అని 6 పథకాలను ప్రవేశపెట్టారు. వాటిలో మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది, డ్వాక్రా సంఘాల బలోపేతం ఉంది, ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెలకు అకౌంట్ లో వేయడం ఉంది, అలాగే అమ్మఒడి ఉంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున అమ్మఒడి సంవత్సరానికి వేస్తామని చెప్పారు. అలాగే ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు సంవత్సరానికి అకౌంట్ లో వేస్తామని చెప్పారు. ఈ సూపర్ 6 పథకాల అమలు ఇప్పుడు వీళ్ళ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి హామీ. కాబట్టి ఈ సూపర్ 6 ను అమలు చేయకపోతే వెంటనే ప్రతిపక్షాలు
కొంత వాయిస్ వినిపించే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిపైన దృష్టి పెట్టడం ఒకటి. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే చెప్పి ఉన్నాడు, ఎంతో మంది ఎన్నో కళలతో ఆశలతో తమ కూటమిని బలపరిచారు కాబట్టి మేము ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకము కాదు, ఖచ్చితంగా నిరుద్యోగుల కళను నెరవేర్చడం కోసం మెగా డిఎస్సి అని చెప్పాము. ఆ మెగా డిఎస్సి మాట నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను అని ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో ఇమీడియట్ గా ఉద్యోగాల కల్పన కోసం నోటిఫికేషన్లు అయితే విడుదల చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.